యువర్ ఆర్డర్ సార్. 1 కాఫీ. ఓకే సార్. నిజమైన ప్రేమికులు ప్రపంచానికి కానీ పెద్దవాళ్ళకి కానీ భయపడకూడదు. అసలు ప్రేమ అంటే మా మాస్టర్ గారు వస్తున్నారు. మన ఇద్దరం ఒకరికొకరు తెలియనట్టుగా ఉండాలి. ఓకే? ఇదేంటి ఇప్పుడే కదా ప్రపంచానికి పెద్దవాళ్ళకి భయపడకూడదని పెద్ద డైలాగ్ చెప్పా. ఏమంటే భయం కాదు, భక్తి. భక్తి అంతే. హాయ్ దిలీప్. హలో ప్లీజ్ సిరౌన్. హాయ్. హాయ్. నీకేదో కంపెనీ ఉన్నట్టుంది. అబ్బే ఏం లేదు సార్, నేను ఒక్కనే వచ్చాను, ఒక్కనే కూర్చున్నాను, ఒక్కనే. మరి అబ్బే తనెవరో నాకు తెలియదు సార్. ఇస్ ఇట్? సారీ మిస్, ఐ హావ్ మిస్టేకెన్ యు. ఇట్స్ ఓకే. ఇదేంటయ్యా 2 స్టారీస్ తాగుతున్నావు? ఏం లేదు సార్, కొంచెం స్పీడ్ గా తాగుదామని. బై ది వే దిలీప్, నేను రంగారావుని మీట్ అయ్యాను. రంగారావు? వాళ్ళ అమ్మాయి నీకు ఇవ్వడానికి ఆయనకి ఏం అభ్యంతరం లేదట. సో ఆ అమ్మాయికి నువ్వు ఎలాగో నచ్చావు, నువ్వు వాళ్ళకి నచ్చావు కాబట్టి మంచి ముహూర్తం చూసుకుని పెళ్లి చేసుకోవడం. నువ్వు నన్ను కాక ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకుంటావా? ప్రియా, ఇదంతా నాకేం నాతో తెలియదు ప్రేమ ప్రియా. కబుర్లు చెప్పి కట్నం డబ్బు కోసం మరో అమ్మాయిని పెళ్లి ప్రియా, చేసుకుంటావా? నేను చెప్పేది విను. నువ్వు నాకు ఇంకేం చెప్పొద్దు. నాకు అలాంటి నేనే ఉద్దేశం లేదు విన్ను. ప్రియా. నన్ను వదలు. ప్లీజ్ లిసన్. మీరు ఒకరికొకరు తెలియదు, మీరిద్దరూ ప్రేమించుకోవడం లేదు. మీరంతగా మనస్ఫూర్తిగా ప్రేమించుకున్నప్పుడు ఒకరికి భయపడాల్సిన అవసరం ఉంది. యూ షుడ్ హ్యావ్ ది గట్స్. అందులో నేను మీ శ్రేయోభిలాషిని, నా ముందు మీకు భయం ఎందుకు? సో మీరిద్దరు చూడముచ్చటగా ఉన్నారు. యూ మేక్ ఎ వెరీ గుడ్ పేర్. హ్యావ్ ఎ నైస్ టైం. సారీ ఫర్ ద ఇంటరప్షన్. యూ కెన్ హ్యావ్ ఇట్. కూర్చో, ఇది క్లాస్ రూమ్ కాదు. దట్స్ ఇట్. ప్లీజ్. చూసావా, ఆయన మాస్టర్ అయ్యండి స్టూడెంట్లా కలిసిపోతారు. భాసమానమగు కేసరి ఈయన తృణంబు మేయునే అంటే సింహము ఏనుగు కుంభస్థలాన్ని తింటుంది తప్ప గడ్డి మేయదు అని భర్తృహరి భావం. ఆ మహాకవి సంస్కృతంలో రచించిన ఈ శ్లోకాలను పరవస్తు చెన్నై సూరి తెలుగులో ఎంతో చక్కగా అందంగా అనువదించారు. అర్థమైందా కాంచన? గెట్ అవుట్. క్లాస్ అయిన తర్వాత నాకు ఒకసారి కనిపించు.